హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మనం యేసుక్రీస్తు ప్రభువారు పోయిన వారం పునరుద్ధానుడై లేచాడని ఆయన గూర్చినటువంటి ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ముందు కాలంలో జరిగిపోయినటువంటి కాలంలో మన కోసం చేసినటువంటి ఎన్నో త్యాగాల వల్ల మనకి బైబిల్ గ్రంథం మన దగ్గరికి వచ్చింది. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పారు ఆయన. ఈ రోజున యేసు ప్రభు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఆయన రాసి ఇచ్చినటువంటి గ్రంథంలో చాలా చక్కగా క్లియర్గా రాయబడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఈ లోకంతో నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ లోకంలో కరిగిపోతున్న మనుషుల కోసం ఆయన ఎంతో బాధపడ్డాడు. మనం ఆది కాండంలో మాట చూడొచ్చు. 6వ అధ్యాయము 9వ వచనంలో నవాహుకు వంశావళి ఇదే. నవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఇక్కడ మానవులందరిలో కూడా నవాహు కుటుంబం, నవాహు దేవుడి సన్నిధిలో నిందారహితుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినట్టుగా, నీతిమంతుడుగా బ్రతికినట్టుగా పాత నిబంధన కాలంలో ఆదాము తర్వాత నవాహు సంతానం అక్కడి నుంచి ప్రారంభమైంది. మళ్ళీ ఈ ప్రారంభంలో పురుషుడు దేవుడితో నడిచినవాడు. ఈ దేవుడితో నడవాలని దేవుడు ఆ నడిచేటువంటి బిడ్డ కోసం ఏం చేశాడో తెలుసండి? ఒక ఓడను కట్టాడు. తనతో ఉండటానికి అనేకమైన జీవులను ఉంచాడు. తన భార్య బిడ్డలు 3 కోడళ్ళు, 3 కుమారులు, తన భార్యాభర్త 8 మంది తను పోషించబడుటకు మంచి ఆహారాన్ని వారికి కలిగిన దాన్ని కూడా చక్కగా దగ్గర ఒక 120 రోజులు దగ్గర వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతలో చిక్కుకుపోయి ఉన్నారు. ఈ రోజున మనం గమనించాలి, ఆయన ఈ కుటుంబ పక్షాన్ని ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, ఆ ఇంట్లోకి వెళ్ళండి, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తలుపు మీరు వేయండి, నేను దానికి గుమ్మాను గడియలు నేను బిగించి తాళం నేను వేస్తానని చెప్పాడు ఆయన. మన ఇంటికి దేవుడు కాపలాదారుడిగా ఉంటే, మన ఇంటికి యేసయ్య తోడుగా ఉంటే, మన ఇంట్లోకి శత్రువుడు రాకుండా ఏం చేస్తాడు ఆయన? మన శత్రువుడు రాకుండా ఏం చేస్తాడు ఆయన? కాపలా ఉంటుంది, తన దూతల కాపలా ఉంటాయి. కనుక నవాహు కుటుంబంలో మరి 8 మంది చక్కగా రక్షించటం చూసాం. ఆ 8 మంది కిందకి దిగిన తర్వాత 8వ అధ్యాయం 21 నుండి 22 వరకు ఉంటే తర్వాత చదువుకోండిలే. నవాహు భూమి మీద ఓ బలిపీఠాన్ని కట్టి ఆయన పవిత్రమైనటువంటి పశువులు పక్షుల్లో కొన్నిటిని తీసుకుని దేవుని సన్నిధిలో బలి అర్పించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను దగ్గర మరి 120 సంవత్సరాలు దగ్గర నేను దేవుని సువార్తను ప్రకటించాను. ఎవరూ నా మాట వినలేదు. ఎంతోమంది నా తోడముట్టిన వాళ్ళకు కూడా చెప్పాను, నా రక్త సంబంధులకు చెప్పాను, ఎవరూ నా మాట వినలేదు. వారు దేవుని సన్నిధిలో ఎలా నడిచారో చూడండి. ఇక్కడ 6వ అధ్యాయంలో చూడండి, ఆది కాండంలో 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండును, భూలోకము బలాత్కారము భూలోకాన్ని చూసినప్పుడు ఏమైపోయిందట? కేవలం చెడిపోయి ఉందట. ఈ చెడిపోయడానికి కారణం ఎవరు అని అంటే మనుషుడే. భూలోకంలో మనుషులు నడుస్తున్నటువంటి ఆ నడకను బట్టి దేవుడికి ఉగ్రత, కోపం వచ్చి భూలోకాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయటం జరిగింది. ఆ నాశనం చేసింది ఎవరు చూశారంటే కనులారా నవాహు కుటుంబం చూశారు. తను పవిత్ర పక్షుల్లో కూడా చక్కనటువంటి బలి అర్పణ చేసి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా పితరులు ఎంతోమంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. నా సంతానము కూడా
నా తరము, నా పిల్లల తరం, నా పిల్లల తరం, నా పిల్లల తరం, 4-5 తరాలతో, లేకపోతే ఒక 7 తరాలకి వీళ్ళందరూ దారి తప్పిపోతారు. మళ్ళీ ఏమైపోతారు? మనం చేసినట్టు మన పిల్లలు చేయలేరు, మన పిల్లలు చేసినట్టు వాడి పిల్లలు చేయలేరు. ఇలా చేయలేరు కనుక మళ్ళా ఇలాగే జలప్రళయం వస్తే నా సహోదరి సహోదరులు అందరూ కూడా మరి ఇలాగే నాశనం అయిపోతారు కదని నవాకు దేవుడి సన్నిధిలో కన్నీరు పెట్టి ప్రార్థన చేసి ప్రభువుని అడిగాడు. ప్రభువుని అడిగితే అక్కడ ఏం జరిగిందంటే ఆయన ఓ మాట అంటాడు, నరును బట్టి భూమిని నేను ఎప్పుడూ ఎన్నడను చెప్పించను. ఎందుకని? 8వ అధ్యాయంలో ఉంటుందండి ఆ మాటలో. 8వ అధ్యాయం 21, 22లో ఉంటాయి. నరుడు ఆలోచన బాల్యము నుండి ఏమైపోయిందట? చెడిపోయి ఉంది. నరుడు ఆలోచన ఎలా ఉంటాయి? చెడిపోయి ఉంటాయి. క్రమం లేనటువంటి జీవితాలు. నడుస్తారు, బాగానే నడుస్తారు నడిచినని చెప్పు. ఆ తర్వాత ఏమైపోద్దంట? మళ్ళా బొక్కబారులకు పడిపోతారు. మళ్ళీ లెగుస్తారు, కొంతకాలం మళ్ళీ చక్కగా నడుస్తారు, మళ్ళా ముందుకెళ్ళి ఏమవుతారు? పడిపోతారు. ఈ పడిపోవటం చూసి దేవుడు ఇసుకుపోయి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నరుడిలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఎందుకంటే వారి ఆలోచన బాల్యం నుండి కూడా చెడ్డదైపోయింది. చెడ్డ తలంపులు అయిపోయి ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు అయిపోయి ఉన్నాయి. చెడ్డ జీవితాలను మనం గడుపుతున్నటువంటి ప్రజలను చూసి ఈ మనుషులను బట్టి నేను భూమిని నాశనం చేస్తే మనుషులతో పాటు అనేకమైన జీవులు కూడా చనిపోవాల్సి వస్తున్నాయి. గనుక గాడిది తన యజమానుని ఎరుగుతుంది, ఎద్దు తన సొంత దొడ్డును ఎరుగుతుంది, కానీ నా ప్రజలు నా మాట వింటలేదు అని దేవుడు ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు పెడుతూ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నవాకు, ఒక మనిషి నేను ఇలా చేయను అని నీకు ఒక మాట ఇస్తున్నాను అంటాడు. ఆయన ఏం మాట తెలుసా అండి? ఆకాశంలో ఒక ఇంద్రధనుసు లాంటిది దాన్ని చూపించి అంటాడు. ఆ విషయాలు 16 వచనంలో ఉంటాయి, తర్వాత చదువుకోండి. మరి ఆకాశంలో ఇంద్రధనుసు ఉంది కదా, మనుషుడికిను నీకును నాకును మధ్యలో నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను, ఇలాంటి జలప్రళయం మళ్ళీ ఎన్నడూ భూమి మీదకి రాదని, ఒకేసారి నాశనం అవదని నీకు మాటిస్తున్నాను. కనుక నీవు చక్కగా బ్రతుకుతూ భూమిని నింపండి, భూమిని పిల్లలతో నింపండి, ఆశీర్వదిస్తున్నానని చెప్పి దేవుడు ఆశీర్వదించి ఆయన పంపించేశాడు. కాలకర్మం చాలా చక్కగా నడిచాడు, చాలా చక్కగా అయిపోతుంది. కనుక 9వ అధ్యాయం 5వ వచనంలో మాట చెప్పబడి ఉంటుంది. నవాకుతో మరొక మాట చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మానవుడు, మనుషులు పాపం చేతే అవ్వ ఆదామును పట్టిన వచ్చినటువంటి ఆ మరణము శిక్షను ముళ్ళును ఇరవాలి అని అంటే మనిషి నీతిమంతుడు రక్తము చేత కడగబడాలి. మనిషి రక్తము చేత, నీతిమంతుడు రక్తం చేత కడగబడాలి. నీతిమంతుడు ఒక్కడును భూలోకంలో లేడు కదా, ఎలాగా కడగబడాలి అని అంటే ఆయన 9వ అధ్యాయం 5వ వచనంలో చెబుతాడు, మనుషుని రక్తమును చిందించబడితేనే కానీ మనుషులు పాపం అందరి శాపం పోదని చెప్పి ఆదిలోనే ఆయన మాట ఇచ్చాడు. ఈ మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి నా పొరపాటు అయిపోయింది అనేవాడు కాదు ఆయన. ఈరోజు మీరు గమనించారో లేదో, దేవుడు వాక్యం చెప్తుంది, ఈరోజు ప్రతి మనిషి రక్షించబడి శాపములో నుండి, మరణములో నుండి విడిపించబడటానికి కారణము ఏమిటి అని అంటే దేవుడు వాక్యం చెబుతుంది, ఆ దేవుడే మనిషి కుమారుడిగా భూమి మీదకి వస్తానని, ఆ దేవుడే మనిషి కుమారుడిగా మనుషులందరికీ రక్షణ కలగజేస్తాడని ముందుగా రాయబడినటువంటి మాటలు బైబిల్లో చాలా సార్లు రాయబడి ఉన్నాయి. ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మరి చక్కనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. 6వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి. ఏమంటాడంటే, కన్యకొక గర్భవతి కుమారుని కనును, ఆయన తమ మీద రాజ్యభారమును, ఆయన భూలోకములో ఆయన మీద ఏముందట? రాజ్యభారం ఉంది. ఆయన యెహోవాని ఆసక్తి కలిగి ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్తాడు ఆ మాటల్లో. ఏంటి ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏమిటంటే,
ప్రతి మనిషి పాపం తీసేయాలని కన్యకొక గర్భవతి అయితే కుమారుని కంటే ఆ కుమారుని ద్వారా మన పాపాలని క్షమించబడాలని, మన కుటుంబాలన్నీ బాగుండాలని, మన కుటుంబాలు భార్య పిల్లలు ఐక్యతగా బ్రతకాలని ఆయన జగత పునాది వేయబడక మునిపే నా కుటుంబంలాగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. నా పోలికలో ఉండాలని కోరుకున్నాడు ఆయన. నా జీవితాన్ని నా బిడ్డలు అనుభవించాలని కోరుకున్నాడు ఆయన. కానీ మానవుడు తన ఇష్టమాంచినట్లుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, సేవకులు చెబుతూ ఉన్నారు, దేవుని స్వార్థను ప్రకటించేటువంటి వారు కూడా చెబుతున్నారు, పాపం జోలికి వెళ్ళకండి, పాపానికి దాసులు అవ్వకండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుడు మార్గంలో నడవండి, దేవుడికి భయపడి బ్రతకండి అని చెబుతూనే ఉన్నారు. మరి అనేకమైనటువంటి దేవుని సేవకుల ద్వారా, స్వార్థకుల ద్వారా బైబిల్ చెబుతుంది మనిషి మనిషిగా బ్రతకాలని, మనిషి నీతిమంతుడుగా బ్రతకాలని, మనిషి దేవుని పోలికలో బ్రతకాలని. ఆ బ్రతకటానికి కీర్తనకారుడు చెబుతాడు ఒక మాట, 128 అధ్యాయంలో ఉంటుంది, రాయబడి ఉంటుంది మొదటి నుంచి కొన్ని వచనాల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు, నిత్యముగా వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు, మేలు కలుగును, వారి లోగిట తన భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండును. ఎలా ఉంటుందట? ఫలించేటువంటి ద్రాక్ష వలె, తన భోజనపు బల్ల చుట్టూ తన పిల్లలు ఒలివ మొక్కలే ఉందరు. కనుక మన కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో ఆశీర్వదించబడాలని, ఎలాగో ఆశీర్వదించబడాలని, భార్య పిల్లలు కుటుంబము వారి కలిగినటువంటి సమస్తము కూడా పచ్చగా ఉండాలని, ఒలివ మొక్కలాగా ఉండాలని దేవుడు కోరుకున్నది అదే, ఆయన ఆశపడింది కూడా అదే. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకో. దేవుడి సన్నిధికి వెళుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నావా? ఒకవేళ ఆశపడి దేవుడి మాట నువ్వు వినాలి అనుకుంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేవో నీ మనసును ఒకసారి పరిశోధన చేసుకోవాలి. దేవుడి వాక్యం చెబుతుంది కదా, నేను నా ఇంటి వారు యెహోవా మందిరంలో మీరు ఎలా ఉన్నామన్నాను కానీ నేనును నా ఇంటి వారు యెహోవా సన్నిధిలో మేము మాత్రం నమ్మకంగా ఉంటామని యెహోషువ పలుకుతూ ఉన్నాడు. నువ్వు ఏ రకంగా ఉండాలనుకుంటున్నావు అది నీ చేతిలో ఉంది. ఏ రకంగా దేవుని సన్నిధిలో ఉండాలో, ఏ రకంగా దేవుని సన్నిధిలో ఎదగాలో అది నీ చేతుల్లోనే ఉంది. ఎవరో ఎంతకాలం చెప్పరండి. దేవుని సేవకుడు చెప్తాడు కదా, దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకండి అని చెప్తాడు. దేవుని సేవకుడు చెప్తాడు కదా, అయ్యా వాక్యాన్ని తప్పిపోతున్నావు జాగ్రత్తగా నడవమని చెప్తాడు. అదే నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, అయ్యా నువ్వు మాత్రం నా మాటను దాటిపోమాకు, అయ్యా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండమని తల్లిదండ్రులు నిన్ను మందలిస్తూ ఉంటారు. చదువుకునే గురువు గారు ఏం చెప్తారో తెలుసా? అయ్యా స్టూడెంట్ అందరిలో కంటే నువ్వు బాగా చదువుతావు, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి, అలాగే మన కాలేజీ పేరు తేవాలి, స్కూల్ పేరు తేవాలి అని చక్కగా గురువు చెప్తాడు. నువ్వు గురువు మాట వెనక, తల్లిదండ్రుల మాట వెనక, దేవుని సేవకుల మాట వెనక నీవు దేవుని యొక్క మాట వినకపోతే నీ పిల్లలు ఎలా ఉంటారు? నీ కుటుంబం ఎలా ఉంటుంది? నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? నీ బిడ్డలు నీ మాట వినరు, నీ తండ్రి మాట బిడ్డలు వినరు, తల్లిదండ్రుల మాట బిడ్డలు వినరు. కనుక ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, మొదట తలకే దేవుని యందు భయభక్తులు లేవు, పిల్లలకు దేవుని యందు భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ నవాకుతో చెప్తూ ఉన్నాడు, ఈ కుటుంబ వ్యవస్థ అనేది నా పోలికలో ఉండాలి, ఇదిగో నాలాగా ఉండాలి, ఇదిగో నీలాగా ఉండాలి, నా ఎదుట నువ్వు ఇప్పుడు నడిచినట్లుగా మరి లోకమందరూ కూడా నీ బిడ్డల నడవాలని కోరుకుంటున్నాను. కోరుకుంటూ భూమిని నింపండి, ఆశీర్వదించబడండి, పొలంలో మీరు దీవింపబడాలి, పట్టణంలో దీవింపబడాలి, మీ గర్భఫలం దీవింపబడాలి, మీ పిండి పిసుక తొట్టియు నూనె బుడ్డియు సమస్తమును దీవింపబడాలి. దేవుడు కోరుకున్నాడు. నువ్వు పాడైపోవాలనో, లేకపోతే నువ్వు దరిద్రుడిగా ఉండాలనో, పిచ్చోళ్ళలాగా ఉండాలనో, మెంటలోడుగా ఉండాలనో, నువ్వు ఎందుకు పనికిరానేటువంటి దరిద్రపు స్థితిలో బతకాలని కోరుకోలేదు ఆయన. మనం అందరం కూడా తన పోలికలో ఉండాలని. నా యేసయ్య రాజు బిడ్డలు ఎలా ఉండాలి? రాజుకు తగినట్టుగా హోదాగా ఉండాలి, దేవుని తగినట్టు బిడ్డలుగా ఉండాలి. మనం అది మర్చిపోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామా లేదా అనేది ఒకటి గమనించుకోవాలి. చాలా మంది నాతో చెబుతూ ఉంటారు, నాకంటే దేవుడు అంటే ఎంత ఇష్టమండి, ఎంత అంటే యేసయ్య కోసం ప్రాణం పెట్టేస్తానంటారు, యేసయ్య కోసం
ఏం పెడతారట వారు? ప్రాణం పెట్టేస్తారట. యేసయ్య అంటే నాకెంత ప్రాణం అంటారు. యేసయ్య పనిలో చక్కగా ఉంటారు. యేసయ్య పనిలో అంతా మేదేసుకునే చేస్తారు. అయితే తన 12 మంది శిష్యుల్లో ఒకడు, అయ్యా నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తానన్నాడు. అయితే నీవు వీళ్ళందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు. తీరా చూస్తే తెల్లారకు మునిపే 3 సార్లు నేను ఎరగనని చెప్తావని ఆయన మాట సాక్ష్యం చెప్పాడు. 3 సార్లు కూడా ఆయన చెప్పినట్లుగా ఓడిపోయికు మునిపే యేసయ్య నాకు తెలియదని సాక్ష్యం చెప్పాడు. దేవుడంటే ప్రాణమని, దేవుడే నా ప్రాణమని, దేవుడి కోసం బ్రతుకుతున్నానని చెప్పినటువంటి విశ్వాసులు ఎందరో పిశాచులుగా మారారు, ఆబద్ధీకులుగా మారారు, నరకానికి పాత్రులదారుగా మారారు, యేసయ్యను అప్పగించారు. 30 నాణ్యాలకు అమ్మబడ్డాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? తన ఆలోచన విధానం, తన నడుస్తున్నటువంటి నడక, తన యొక్క మనసు, తనకున్నటువంటి తన సొంత కోరికలు నెరవేర్చుకోవటానికి మనిషి బ్రతుకుతున్నాడు. కానీ దేవుని చిత్తం ఏమిటి? యేసయ్య చిత్తం ఏమిటి? దేవుని కొరకు నేను బ్రతుకుతాను అన్నాను కదా, నీటిలో మునిగి ప్రమాణం చేశాను కదా, యేసయ్య తండ్రి యొక్క కుమారుడికి పరిశుద్ధాత్మ నామములో ఈ దినము నుండి నేను నీ బిడ్డగా బ్రతుకుతానని ప్రమాణం చేసిన ప్రమాణం ఏమైపోయింది? ప్రమాణం చేసినటువంటి బిడ్డలు, దేవుని నమ్మినటువంటి రక్షించబడినటువంటి బిడ్డలు దారి తప్పిపోతూ ఉన్నారు. కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల్లో సమాధానం లేదు, బిడ్డల్లో సమాధానం లేదు, వ్యవసాయం చేసినా కలుసుబాటు లేదు, వ్యాపారం చేసినా కలుసుబాటు లేదు, ఏది చేసినా వారి కలిసి రావటం లేదు. కలిసి రాకపోవటానికి కారణం దేవుడు నీకు తోడు లేడు, యేసయ్య నీతో లేడు, యేసయ్య నీ ఇంటికి ఆయన గడి పెట్టలేదు గనుక, ఆయన దూతల కాపలా లేదు గనుక నీ ఇంటిలో సాతానుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు. సాతానుని గమనించాలి, మీరు గమనించాలి. మీరు నడక ఏ విధంగా నడుస్తూ ఉన్నారో, ఏ విధంగా మీరు దేవుణ్ణి తీసుకుని వెళ్తున్నారా, లేకపోతే సాతానుని తీసుకుని మీరు ఇంట్లోకి వెళుతున్నారో, మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మీ యొక్క తలంపులు మార్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నామని చెప్పి మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటూ మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను మీ దెయ్యాలకు అప్పగించవద్దని దేవుడు వాక్యం చెబుతా ఉంది. దెయ్యాలకి అప్పగించినప్పుడు అయ్యో అయ్యో అని అంటారు. అదే శిష్యుడు అంటాడు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా అది నీకు తెలుసు అంటున్నాడు. యేసయ్య మళ్ళీ అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అది నీకు తెలుసు ప్రభువా. మరి నీకు తెలుసులే అంటున్నాడు. 3వసారి మళ్ళీ అడిగాడు, అది నీకు తెలుసులే అని గద్దిస్తూ ఉన్నాడు. వ్యసనం పడ్డాడు, కోపం వచ్చింది. ఈ రోజున దేవుని సేవకుడు ఒక విశ్వాసిని పిలిచి, అయ్యా నీవు క్రమం తప్పుతున్నావు, నీ పద్ధతి బాగోలేదు, నీ పద్ధతి మార్చుకోమంటే ఆయన కోపం వస్తుంది. అయ్యా నువ్వు చక్కగా నేర్చుకోరా నాయనా, మంచి బుద్ధిగా నడువు, దేవునితో చక్కగా నడవమని నువ్వు మందలిస్తే, ఒకవేళ నడవమని చెప్తే మరొక మందిరానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి సేవకుడికి స్వతంత్రం లేదు, దేవుని సేవకుడు గద్దించేసి పానం లేదు. దేవుని సేవకుడు ఆ కుటుంబం మీద బాధ్యత తీసుకోవటానికి ఏమాత్రము కూడా చేతికి అప్పగించిన పరిస్థితి. కారణం ఏమిటో తెలుసా? వారు స్వేచ్ఛగా బతకాలి, వారు ఇష్టమైనట్టుగా నడవాలి. దేవుని సేవకుడు మాట, తల్లిదండ్రుల మాట, దేవుని యొక్క విద్యార్థి ఏ బిడ్డలు క్రమం తప్పిపోయారంటే నిత్యమైన జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు కదా, నాకెవడో ఏం చెప్పవసరం లేదో, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. ఈ రోజు మనం గమనించాలి, ఎన్నో కుటుంబాలు పాడైపోవటానికి కారణం దేవుడిని మోసం చేస్తూ ఉన్నాం. మనం అంటాం కదా, దేవుడు అంటే అంత ప్రాణం అంటే తెలుసా? అమ్మో దేవుడి మీద ఒట్టేస్తాం, దేవుడి బిడ్డల మీద ఒట్టేస్తాం. సాయంకాలానికి నీ జీవితాన్ని మార్చుకుని పోతున్నావు. నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో చూడండి ఒకసారి. పేతురు అంటున్నాడు, 3వసారి కోప్పడ్డాడట, 3వసారి వ్యసనం పడ్డాడట, 3వసారి అయ్యా కళ్ళు తెరవబడి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించమంటున్నాడు. ఆయన ఒక మాట చెబుతూ ఉంటాడు. అక్కడ ఏమని చెప్తాడో తెలుసా అండి? యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచ్చిన 14, 16, 18 వచనాల్లో ఉంటాయి. తర్వాత మీరు చదువుకోండి, గమనించాలి. అక్కడ అంటాడు కదా ఆయన, ఇదిగో నీకు ఇష్టం లేని వాడు ఒకడు వస్తాడు, నడుము తాడు కడతాడు, నీకు ఇష్టం లేని సాటుకు దించుతాడు. నువ్వెంత ఏడ్చినా ఎవరు నిన్ను రక్షించడానికి రారు గనక, నీకు ఓపిక ఉంది గనక, నీకు బలం ఉంది గనక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళతావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు, నీ ఇష్టమైనట్టుగా తిరుగుతావు. నీకెవడు చెప్పేవాడు లేడు. కారణం ఏమిటి తెలుసా?
గాడి తప్పిపోయింది, దారి తప్పిపోయింది. నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలా బ్రతకమని, స్వేచ్ఛగా బ్రతకమని సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నీవు వాడి మాట విని వెళ్తున్నావు. వాడు నీకు ఇష్టం లేని సాటకు దించుతాడు. నీ కుటుంబము, నీ బిడ్డలు అగాధములో పడిపోయి నాశనం అయిపోయే దినాన రొమ్ములు కొట్టుకుంటూ ఉంటావు, యేసయ్యా యేసయ్యా నా కుటుంబాన్ని కాపాడమని, నా కుటుంబం నాశనం అయిపోతుంది కాపాడమని పిలిస్తే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోమని ఒక దినాన స్వరం వింటావు. ఆ దినమ రొమ్ములు కొట్టుకుంటావు, బాదుకుంటావు. బుద్ధి కలిగిన వారు పరలోక రాజ్యం వెళ్ళారు. బుద్ధి తక్కువ వారు, జ్ఞానము లేనటువంటి బుద్ధి తక్కువ వారు విడిచిపెట్టబడ్డారు. యేసయ్య అంటున్నాడు, ఏ బిడ్డ కూడా విడిచిపెట్టకూడదని, ఏ బిడ్డ కూడా నశించిపోకూడదని ఎత్తికి రక్షించుటకు మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. యేసయ్య మాట వింటావా? యేసయ్యతో నడుస్తావా? యేసయ్యలాగా బ్రతకాలని ఆశపడతావా? లేకపోతే నా ఇష్టమైనట్టుగా బ్రతకాలని కోరుకుంటావా? యేసయ్య అంటున్నాడు, జగత్తు పునాది వేయకబడక మునిపే నిన్ను నేను ప్రేమిస్తున్నాను. యేసయ్య అంటున్నాడు, మొదట నేను నిన్ను ప్రేమించాను కనుకే రెండోసారి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమించానన్నది మాట అబద్ధమే. మొదట నిన్ను ప్రేమించాను కనుక నన్ను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. ఈ ప్రేమ ఎప్పుడు దాకా ఉండాలట చెప్పాలి. ఈ ప్రేమ ఎప్పుడు దాకా ఉండాలి? శనివారం వరక చెప్పాలి. ఎప్పుడు వరకమ్మా? సత్య వరకు ఉండాలి. ఆదివారం వరకే కాదు, లేకపోతే ఫంక్షన్ అయిపోయేదాకా కాదు, మన ఇంట పెళ్ళి అయిపోయేదాకా కాదు, మన ఇంట కార్యక్రమాలు అయిపోయేదాకా కాదు, మన ఇల్లు అయిపోయే వరకు కాదు, సత్య వరకు ఉండాలి ఈ ప్రేమ. ఎప్పుడు వరకట? కడ వరకు ఉండాలి, కడ వరకు ఉండాలి, ముదు వచ్చే వరకు ఉండాలి. అప్పుడు ఆయన నువ్వు ప్రాణం ఉన్నా పోయినా నిన్ను సంకనెత్తుకునేవాడు ఆయనే. పరలోక రాజ్యంలో కుడి పాశమును కూర్చోసి పెట్టుకునేవాడు ఆయనే. ఆయన తప్ప నీ కుటుంబము గాని, నీ బిడ్డలు గాని, నీ బంధువులు స్నేహితులు గాని, నీ ధనము గాని, నీ పేరు గాని, నీ ప్రత్యక్షలు గాని, అధికారము గాని ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను ఎత్తుకుని మోయలేరు. మోయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన కోసం మాత్రమే మనం బ్రతకాలి, దేవుడి కోసం మాత్రమే బ్రతకాలి. నువ్వు మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం బ్రతుకుతున్నావా? ఒక దినాన్ని నువ్వు రొమ్ములు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గనుక దేవుడు వాక్యం చెబుతుంది, అందుకనే నవాకు నీ కుటుంబం నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. నీకు నేను మాట ఇస్తూ ఉన్నాను, మనుషులను బట్టి భూమిని ఎప్పుడునూ శపించనని చెప్పారు. ఆ మాట కోసమై అక్రమకారులకు ఒకటిగా అయిపోయాడు, శాపగ్రస్తుడిగా అయిపోయాడు, పాపులకు తండ్రిగా అయిపోయాడు, పాపులకు దేవుడిగా అయిపోయాడు. కారణం దేనికంటే ఆనాడు తండ్రి అయినా నవాకు మాట ఇచ్చాడు, భూలోకముని అన్నడు నేను నాశనం చేయనట్టే పాపాత్మల నిమిత్తమైన పాపులుగా మారిపోయాడండి. నీ నిమిత్తము, నా నిమిత్తము, ఈ పాపాత్మల శరీరాన్ని నిమిత్తం తన శరీరాన్ని పాపరహితంగా చేసుకున్నాడు. ఒక మాంసం ముద్దగా చేసుకున్నాడు. ఆయన సర్కాసు లాగా చూస్తున్నాం. ఇంకా అన్నాళ్ళుండా యేసయ్యను నమ్మామంటున్నావు కానీ బ్రతుకులో మార్పేది? యేసయ్యను నమ్మావు, యేసయ్యని వెంబడిస్తూ ఉన్నావు, ఆయన మీద ఆధారపడ్డానంటున్నావు, ఆయన మీదకే నువ్వు చూస్తూ ఉన్నావు, ఆయనతోనే నడుస్తూ ఉన్నావు. నువ్వు చేసే పనులన్నీ లోక సంబంధమైన పనులే. దేవుడిని సిలివేస్తున్నావన్న సంగతి తెలుసా? దేవుడు నిన్ను ముట్టక మునిపే, దేవుడు నిన్ను గద్దించక మునిపే, ఎన్నిసార్లు చెప్పినా నాశన హఠాత్తుగా రాక మునిపే సృష్టికర్త నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేమైనా మాట ఇచ్చావు, దేవుడు నీకేం మాట ఇచ్చాడు? నవాకు జాగ్రత్త, నవాకు జాగ్రత్త అన్నాడు. నవాకు తన దినాల్లో చక్కగా నడిచాడండి. దాదాపు 900 సంవత్సరాలు చిల్లర బతికాడు. ఆయన చక్కగా ఉన్నాడు. చివరి దినాల్లో తన భక్తి ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? భక్తి ఎక్కువైపోయింది. భక్తి ఎక్కువైపోయి, దేవా ద్రాక్ష తోటలు వేసాను, అన్ని తోటలు వేసాను, పొగాకు తోటలు వేసేస్తున్నాను, అయ్యా మత్తు ద్రాక్ష రసం కూడా వేస్తున్నాను, మత్తు ద్రాక్ష తోట కూడా వేస్తున్నాను, చెడ్డ ద్రాక్ష తోట వేస్తున్నాను, వేయొచ్చా లేదని దేవుడిని అడిగాడా? దేవుడిని అడగలేదు. ఎందుకు అడుగుతాడు? ఆయన సీనియర్ అయిపోయాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు అప్పటికే 400-500 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 900 సంవత్సరాల దగ్గర నడిచాడు. ఆయన నడిచాడు కనుక ఈ మోస్ట్ సీనియర్ అయిపోయాడు కనుక ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? దేవుడికి సలహాలు చెప్తాడు. ఇప్పుడు ఆయన దేవుడికి ఐడియాలు చెప్తూ ఉంటాడు. చాలా మంది విశ్వాస ప్రియులు ఉన్నారు.
దేవుడు మాటలు చెబుతూ ఉన్నారు, దేవుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, దేవుడు వాక్యాన్ని చెబుతూ ఉన్నారు, దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, దాని గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ చదివినటువంటి జ్ఞానం, చేస్తున్నటువంటి జ్ఞానం, నడుస్తున్నటువంటి జ్ఞానం ఎక్కువైపోయింది. దేవుడికి నవాకు సలహా చెబుతూ ఉన్నాడు, అయ్యా మత్తు ద్రాక్ష రసము తాగుతూ ఉన్నాను, వస్త్రహీనుడిగా అయిపోయాడు. తన వస్త్రాలు లేకుండా దారి తప్పిపోయి దిశమ్మలన్నీ లోకానికి చూపిస్తే పెద్ద కొడుకు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చాడు, ముగ్గురు వచ్చారు. ఆరులో ఒక కొడుకు అంటాడు, అయ్యా ఈడు బట్టలు లేకుండా పడిపోయి దరిద్రం ఉన్న కొడుకుని తిట్టుకుని వెళ్ళిపోయాడు. తండ్రి బట్టలు చెదిరిపోయి అని కప్పకుండా వెళ్ళిపోయాడు. అది తర్వాత వారు వచ్చి ఇద్దరు చక్కగా మరి బట్టలు కప్పి వారిని తీసుకెళ్లి ఇంటికాడ తన దిశమలు కాసి కాపాడి తండ్రికి కుమారులు చేయవలసినటువంటి పరిచర్య చేశారు. లేచిన తర్వాత మత్తు దిగిన తర్వాత వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఇదిగో చూడు అన్న ఏం పని చేశాడో చూడండి. ఏం చేశాడు అంటే, నీకు వస్త్రాలు తొలగిపోతే వస్త్రాలు కప్పలేదు, ఎంత పని చేశాడో చూడని. ఏమండి అప్పుడు అంటాడు తండ్రి ఏ మత్తులో ఉన్నాడు చూడండి, ఏ స్థితిలో ఉన్నాడు చూడండి. తాగి తిరుగుతున్నటువంటి, తాగి పడిపోయినటువంటి తండ్రి అంటున్నాడు కదా, నాకు నీ చేసినటువంటి కార్యాన్ని బట్టి వారి కుటుంబం శపించబడాలి, వారి భార్య బిడ్డలు శపించబడాలి, వారి నిత్యమైన జీవితాన్ని గడపాలని ఈ తండ్రి ఆ బిడ్డలను శపిస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి ఆ బిడ్డలు శపిస్తూ ఉన్నాడు. నవాకును బట్టి తన కుటుంబం అంతా కూడా, దాని కుటుంబం మొత్తము శాపనకరంగా మారిపోయింది. తండ్రి తాగుతం వల్ల తన జీవితమే కాకుండా తన బిడ్డల జీవితాలను కూడా నాశనం చేశాడు. ఇవాళ చాలా మంది క్రైస్తవ చెబుతూ ఉన్న మాట, ఏమండి మేము చేస్తున్నటువంటి పని తప్పని దేవుడు వాక్యం చెబుతుంటే, వాక్యానికి లోబడాల్సినటువంటి బిడ్డలు, వాక్యానుసారంగా నడవలసిన బిడ్డలు, వాక్యంలో నడవలసినటువంటి బిడ్డలు వారికి సలహాలు చెబుతున్నారు. దేవుడు వాక్యాన్ని చెప్పే సేవకులకు సలహా చెబుతూ ఉన్నారు, నువ్వు ఇలా కాదు ఎలా నడవమని చెబుతూ ఉన్నారు. మారు మనసు లేని వారులారా, దేవుని సేవకుడు మారు మనసు కలిగి దేవుని వాక్యంతో నడుస్తున్న సేవకుడికి సలహా చెబుతున్నావా? జాగ్రత్త అని చెబుతున్నాడు ఆయన. తండ్రి అయినటువంటి నవాకు దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి నవాకు తన చివరి దినాల్లో నీచమైన జీవితాన్ని గడిపాడు. బాగా చక్కగా నడుస్తూ ఉన్నావు, 10 సంవత్సరాలు నడుస్తున్నావు, 20 సంవత్సరాలు నడుస్తూ ఉన్నావు, 30 సంవత్సరాలు నడుస్తూ ఉన్నావు. దేవుడితో చక్కగా ఆనందముగా సంతోషముగా ఆనందముగా నువ్వు నిజాయితీగా బ్రతుకుతున్నావు. చివరి దినాల్లో దరిద్రమైన స్థితికి వెళ్తున్నావేమో. నవాకు మరి తన జీవితంలో అంత బాగానే నడిచాడు, చివరిలో తన పాపంలో నడుస్తూ ఉన్నాడు. తనను బట్టి తన కుటుంబం, తన బిడ్డలు శపించబడినట్టుగా చూస్తా ఉన్నా. ఈ రోజు నిన్ను బట్టి నీ కుటుంబం పాడవకూడదు, నిన్ను బట్టి తల్లిదండ్రులను బట్టి బిడ్డలు శపించకూడదు, కానీ నీ తల్లిదండ్రులను బట్టి వారు ఆశీర్వదించబడాలి. అందుకని చెప్తాడు కీర్తనకారుడు, అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారు అందరూ ధన్యులు, నిత్యముగా వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు, మేలు కలుగును. వారి భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లిగా ఉంటది, తన భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలు ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఆ కుటుంబం ఇలాగూ ఆశీర్వదించబడింది. పిల్లలందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ కుటుంబంలో ధనం తక్కువ అవ్వచ్చు, లేకపోతే అందం తక్కువ అవ్వచ్చు, కులం తక్కువ అవ్వచ్చు, ఏది తక్కువైనా నీవు దేవుడి సన్నిధిలో రాజు బిడ్డలుగా జీవిస్తారు, రాజు బిడ్డలుగా మీరు జీవిస్తారు. దేవుడి వాక్యం చెబుతుంది, నవాకు దేవుడితో నడిచినా గాని చివరి దినాలతో ఎవరితో నడుస్తున్నాడు? ఆయన లోకంతో నడుస్తున్నాడు. జాగ్రత్త క్రైస్తవుడా, జాగ్రత్త. నీవంటున్నాడు, దేవుడు వాక్యం చెబుతుంది, నేను బాగా తెలుసు, వాక్యం తెలుసు, పాటలు పాడుతూ నాకు బాగా తెలుసు, దేవుడు ఏంటో నాకు తెలుసు, వాళ్ళ బ్రతికేంటో నాకు తెలుసు, ఈ సేవకుడు ఎలాంటో నాకు తెలుసు, ఈ మనిషి ఎలాంటిదో నాకు తెలుసు అని నీవు నీ జీవితాన్ని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. ఎవడ తీర్పును వాడు ఒక రోజు లెక్క చెప్పాలి. ఎవరు చేసిన పాపం ఒకటే లెక్క ఉంటుందండి. సేవకుడికి ఒక లెక్క, సేవకురాలకు ఒక లెక్క, మనుషులు విశ్వాసులకు ఒక లెక్క కాదు. ఎవరి జీతము వారికి సిద్ధపరిచి ఉంది కనుక ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం వారికి ఇస్తాడు కనుక మీరు తీర్పు చేయకండి. ఏం చేయకూడదు? మనం తీర్పు చేయకూడదు. మీరు తీర్పు తీర్చబడతారు. ఎవరి గురించి మనం మాట్లాడుకోకూడదు. అన్నయ్య ఇలాగన్నాడా అబద్ధాలు చెప్పుకుంటే మెడకొచ్చి పడిద్ది. అది మీరు అలా చెప్పకూడదండి. ఒకవేళ అబద్ధం ఆడితే దేవుడే చూసుకుంటాడు, ఏదైనా మోసకరమైన పని చేస్తే దేవుడే చూసుకుంటాడు. దేవుడు న్యాయ తీర్పు మీద, న్యాయ స్థానం మీద ఆయన ఉన్నాడు కనుక
విశ్వాసులైనటువంటి సేవకులైనటువంటి మనం అందరం కూడా ఎవరితో నడవాలి చెప్పండి? ఎవరితో నడవాలి? లోకంతో నడవాలా? గట్టిగా చెప్పండి. ఆ మాట ఏ మాట చెప్పాలి? దేవునితో నడవాలి, నిందారహితుడై నడవాలి. ఏబు తన జీవితంలో అన్ని సమస్తం పోయినాయి. తనకున్నటువంటి భార్య బిడ్డలు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది, భర్త పిల్లలు చనిపోయారు, ఆస్తి 7 రాజ్యాలు పోయాయి. నీతిని తప్పలేదు, నీతి అంటూ ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకని దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు, భూమి మీద ఏబులాంటి నీతిమంతుడు ఒక్కడోని లేడు, ఏబులాంటి నీతిమంతుడు ఒక్కడోని లేడు. ఆయన 7 సార్లు పడిపోయినా ఆయన 8వ సారి లేపాడు దేవుడు. తనకు పోయిన దానికంటే 2 అంతలుగా 7 అంతలు పోతే 7 7 14 అంతలకు ఇచ్చాడు ఆయన. 10 మంది బిడ్డలు కుమారులు చనిపోతే కుమార్తెలు 10 మంది పిల్లలు తిరిగి ఇచ్చాడు ఆయన. తన కుమార్తెలను మొదట పుట్టిన వారి కంటే 2వ సారి పుట్టినటువంటి వారు ఆ దేశంలో సౌందర్యవతులు గుణవతులు గొప్పవారిగా ఏబు బిడ్డలు బ్రతుకుతామన్నారు. ఏబు పిల్లలు నీచమైన జీవితాన్ని కాదు కానీ చక్కగా తల్లిదండ్రులకున్న రాజ్యానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా పెరిగారు. మీ బిడ్డలు కూడా అలా బతుకును కాక, మరి గట్టిగా చెబుతామా? మీ కుటుంబాలకు అలాగ నీతిగా జీవించును కాక. దేవుడు వాక్యం చెబుతుంది కదా, ఎవరితో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నాం, అది మన చేతుల్లో పెట్టాడు ఆయన. ఆయన అంటాడు కదా, నిజమే, కన్యకొక గర్భవతి కుమారుని కని ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆయన ద్వారా వచ్చే రక్షణ మనం పొందుకుంటకై దేవుని నామములో బాప్తిసం తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలట? నీతిమంతుని పోలి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా చెబుతామా? అందుకని దేవుడు వాక్యము మరొకసారి చెబుతూ ఉంటుంది, మనం గమనించాలి. దేవుడు వాక్యంలో చక్కనటువంటి మాట ఉంటుంది. చూడ కీర్తన గ్రంథం 34:19 చూడండి. 19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఏం చేస్తాడంట ఆయన? మనకి ఇడిపిస్తాడా లేకపోతే మీదేస్తాడైనా? ఇడిపిస్తాడాయన. నీతిమంతులకు అనేకమైన ఆపదలు, ప్రాణం మీదకి వస్తుంది, ఒక్కోసారి మాట తిప్పుకోలేము, మనకున్న అన్నీ కూడా ఖాళీ అయిపోతూ ఉంటాయి, ఒక్కోసారి మనకున్నటువంటి ఎన్నో శోధనలు వచ్చి పడిపోతూ ఉంటాయి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడి వైపు మనం చూడాలి. ఆపదలు వస్తాయి అన్నాడా? రావన్నాడా? ఆపదలు వస్తాయి. ఆపదలను బట్టి జీవితాన్ని మార్చుకోకూడదు. మనకు వచ్చేటువంటి ఆపదను బట్టి మన జీవితాన్ని మార్చుకోకూడదు. ఆపదలు అనేకం వస్తాయి, వాటన్నిటిలోంచి ఎవరు మనల్ని ఇడిపించేది? యెహోవాని ఇడిపిస్తాడు. అది నమ్మినటువంటి యోబు అనేకమైన ఆపదలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఎవరికి చెప్పుకోలేని స్థితి. అయినా అలా ఓర్పుగా ఉన్నాడు. ఓర్పు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది భార్య, కనిపెట్టుకుంటూ ఉన్నాడు. మనం జీవిస్తూ ఉన్న జీవితంలో అన్ని సుఖాలు రావు. అన్ని సుఖాలు వస్తాయా? మనిషి సుఖాలే ఉంటే సుఖంగానే బ్రతకటానికి అలవాటు పడిపోతే కష్ట విలువ ఎలా తెలిసిద్దండి? తల్లిదండ్రులు మనల్ని ఇంత ఎత్తి పెంచారు. ఈ తల్లిదండ్రులకి ఎప్పుడు సంతోషం తెలుసా? బిడ్డలు అందరూ చక్కగా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కాపురాలు వాళ్ళు చక్కగా చేసుకుని దేవుడి యందు భయభక్తులు కలిగి వాళ్ళు మంచి పిల్లలయ్యా మీ పిల్లలని చెప్తే ఎంత సంతోషం. మీ పిల్లలంతా దరిద్రులు లేరు, ఊరంతా నాశనం అయిపోయింది మీ పిల్లలను బట్టి అని అంటే ఎంత బాధాకరం. నా యేసయ్య కూడా అదే అంటాడు, నా పిల్లలు నా దగ్గర రక్షించబడి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, చెవులున్నాయి వింటున్నారు, నోరుందు మాట్లాడుతూ ఉన్నారు, హృదయం ఉంది గ్రహించటం లేదు, ఇడిసి వెళ్ళి వెళ్తున్నారు, నన్ను తోసి వేస్తున్నారని ఏడుస్తున్నాడు ఆయన. ఈ రోజున మనకి మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన వ్యవస్థ బాగుండాలి అని అంటే మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. లోకంతో నడవకూడదు, లోకస్తులతో అసలు నడవకూడదు. లోకంలో ఉండేవారు లోకస్తులు ఎలా ఉండారంటే ఏ కాలానికి చెప్పాలి, ఏ కాలానికి ఆ గొడుగు పడతారు. ఏ కాలానికి ఆ గొడుగు పట్టేటువంటి దేవుడు కాదు మన దేవుడు. మాట ఇచ్చాడు,
మన తండ్రి అయినా నవాకు మాట ఇచ్చాడు. ఆ మాట నిమిత్తమై ఆయనే మనిషి కుమారుడిగా వచ్చాడు. మన కోసమైనా ఒక్కసారిగా హెబ్రేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది చూడండి. ఆయన ఏం చేశాడు? 10వ అధ్యాయమైన చూడండి. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తంతో కాక ఏం చేశాడు ఆయన చూద్దాం. మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుతాడు. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును వాళ్ళ మీద దేవునికి స్తోత్రం చెప్పండి. చూడు ఇక్కడ ఏమంటాడంటే ఆత్మ ద్వారా తాను తానే దేవునికి కింద వచ్చిన చూడండి 14 వచ్చిన చూడండి ఇక్కడ ఏమంటాడంటే ఆయన ఒకేసారి మన జీవితాన్ని ఏమండి దాంతో కడగాలి దీంతో కడగాలి అని కాదు. ఆయనే ఒకేసారి తన రక్తం చేత, ఎవరి రక్తం చేత? దేవుణ్ణి యేసయ్య రక్తం చేత ఏ మానవుడైతే పాపం చేశాడో, ఏ రక్తమైతే చిందిస్తానని చెప్పారో, నవాకేం చెప్పాడు ఆయన? నరుని రక్తమును వల్లనే రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఎవరంటే నరుడిది. ఆ నరుడు ఎవరంటే నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు. నాలో ఎవరైనాను పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుని ఆయన పాపిగా మనం ముద్రించాం, కానీ ఆయనలో ఏ పాపం లేదు. పాపులకు మాత్రమే దేవుడు ఆయన అని ముద్రించబడిందే కానీ ఆయనలో ఏ పాపం లేదు. కనుక పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. యేసయ్యకి పాపం లేదు కనుక మరణం రాదు. ఆయన మరణించాలనుకున్నాడు, మరణించాడు. బలిగా అర్పించబడాలి అని మాట ఇచ్చాడు, అర్పించబడ్డాడు. మనందరి కోసం రక్తం చిందిస్తానని చెప్పాడు, రక్తం చిందించాడు. ఇప్పుడు ఈ రక్తము వల్ల ప్రతి మానవుడు పాపము క్షమించబడుతున్నా. చప్పట్లు కొట్టి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మానవుడు పాపము ఒకేసారి విమోచన అంటే పాప విమోచన మనకు కలుగుటకు దేవుని యొక్క పరలోకము నుండి దిగి వాక్యం ఏమైందట? శరీరమును ధరించుకుంది. వాక్యము కృపా సత్య సంపన్నుడై శరీరధారి అయి మన కోసము ఒకేసారిగా బలి అర్పించటం జరిగింది. కనుక అర్పించబడినటువంటి దేవుని కొరకు నాకెంత మంచి పని చేసావని బ్రతికినంత కాలం కృతజ్ఞతగా ఉండాలా, లేకపోతే అప్పుడప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలా అమ్మా? అప్పుడప్పుడు ఉండాలా, లేకపోతే మరి ఆలోచించండి ఒకసారి. మన పైన ఉన్నటువంటి చిన్నప్పుడు గురువు గారు మాస్టర్ ఉంటారు కదా, మన పిల్లలు ఇప్పుడైతే మరి దారుణం అయిపోయింది కొన్నిసార్లు. మా పిల్లని కొడతామంటారా, జీతం తీసుకుని నేను కొట్టేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. మరి పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదండి, ఆడికి కాలు రావట్లేదనో లేకపోతే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయిందని దెబ్బ కొడితే పోలీస్ స్టేషన్లో పెట్టి ఉద్యోగం తీపిచ్చేస్తాను అంటున్నాడు. ఇంకేం కొడతాడు? మన పిల్లలు చదువు చెబుతారండి. ఒకవేళ చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఎవరైనా గద్దించి చెప్పాడు అనుకో, ఈ చర్చిలో పాస్టర్ గారు మంచోడు కాదు, అక్కడ సంఘంలో పాస్టర్ గారు అయితే ఎంత మంచోడు అని చెబుతాడు. అక్కడ గద్దించాడు అనుకో, మరి ఇంకో సాటకు పోతాడు. ఈ పోయి పోయి ఈ సంఘం దాటి ఆ సంఘం దాటి ఆ సంఘం దాటి ఆ చెరువులో పడతారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 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 దేవుడు అంటాడు మనం లోకానికి ఉప్పు అయి ఉండాలి. ఉప్పు నిస్సారమైతే అది కాళ్ళతో తొక్కుబడిద్ది. ఉప్పులో మంచిది కాకపోతే ఏం చేయాలి? ఉప్పులో కారు లేకపోతే ఏమైంది? కూరలో వేస్తావా? పారేస్తావు దెబ్బలో. క్రైస్తవుల్లో నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు.
నీలో సారవంతమైనటువంటి భక్తి లేకపోతే నువ్వు ఎగతాళి చేయబడతావు, సంఘంలో ఎగతాళి చేయబడతావు, సర్వ సమాజంలో కూడా ఎగతాళి చేయబడతావు. నువ్వు ఎందుకు నాకు ఇప్పుడు నిసారమైపోయింది అని ఆడవాళ్ళు, కానీ వాళ్ళు చూసి నన్ను నవ్వారని అడుగుతాను. పనికి మళ్ళీ కాకపోతే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చాడు. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ప్రమాణం చేసావు కదా, ఆ దేవుని ఎదుట నేను క్షేమముగాను ఆయన మాట ఇచ్చాను, నేను మాట ఇచ్చిన ప్రకారం బ్రతుకుతానని నీటిలో మునుగు ప్రమాణం చేసావు కదా, రక్షణ పొందావు కదా. అది నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని ఎడారిగా మార్చేస్తుంది. జాగ్రత్త. దేవుడు వాక్యం చెప్తుంది, నీ కోసం నా కోసం ఆయన ఒకేసారి ప్రాణం పెట్టాడు. ఆ సత్యాన్ని నువ్వు గమనించాలి. దేవుడి కొరకు మనం బ్రతకాలి. దేవుడు మీ మాటలు, కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఏమంటాడు? మొదటిసారి ఏమన్నాడు ఆయన? ఎవరితో నడిచాడట? నవాకు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడమ్మా? ఆ తరములో మొత్తంలో కూడా నిందారహితుడై దేవునితో నడిచాడు. మనం కూడా ఈ తరంలో ఎలా నడవాలి? ఈ తరంలో ఎలా నడవాలి? దేవుడితో నడవాలి. మీ పిల్లలు కూడా అలాగే నడుస్తారు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి.